నాకు ముగ్గురు కుమారులు. ఓకే. ఆ ముగ్గురు కుమారులు అయితే చిన్న కుమారుకి కన్ను కనబడేది కదండి. ఉమ్, నిరుడు మే నెలలో వచ్చామండి. ఉమ్, అయ్యగారు ప్రార్థన చేశారు. ఉమ్, ఇప్పుడు బాగానే ఉందండి. 9 నెలల కోర్సు మందులు కూడా ఆడామండి. ఉమ్. ఇప్పుడైతే బాగానే ఉందండి. బాగానే కనపడుతుంది. బాగానే కన్ను మంచిగా కనిపిస్తుంది, మంచిగా కనపడుతుంది. అంతకుముందు కనిపించేది కాదు. అంటే అండి అప్పుడు కన్ను మీద కంటి కింద వచ్చిందండి. ఆ, దానికి ఇప్పుడు ప్రార్థన తీసుకొచ్చామండి యూట్యూబ్లో చూసి. ఉమ్, ఇప్పుడైతే బాగానే ఉందండి. బాగానే ఉన్నాడు. తీసుకొచ్చారా బాబుని? తీసుకొచ్చామండి. ఎక్కడున్నాడు? అరవింద్ అండి పేరు. ఏం పేరు నీ పేరు? అరవింద్. అరవింద్. అయితే ఒకరోజు సడన్గా ఒక కాలేజీ నుంచి వద్దల్లోకి విపరీతమైన తలకబడి వచ్చి ఉమ్, డాడీ అన్నాడు ప్రేయర్ చేసుకో మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. ఉమ్, అంటే సరే అని మార్నింగ్ లేచి చూద్దులోకి రైట్ అయ్యి మొత్తం సరిగ్గా కనిపించలేదు. ఉమ్, బ్లర్ వచ్చి ఫుల్ విజన్ మొత్తం డార్క్ సైడ్ వచ్చింది మొత్తం. ఉమ్, హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు కంట్లో రెటీనా మీద వాటర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు. ఉమ్, టెస్ట్ చేస్తే వాటికి కోర్స్ అవి వాడాలి, ఒక్కొక్కసారి కన్ను కూడా పోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. ఉమ్, అప్పుడు తర్వాత కోర్స్ అవి పెట్టారు. ఇక్కడికి డాడీ తీసుకొచ్చారు. ఉమ్, అయ్యగారు ప్రార్థన చేశారు. ఉమ్. ఆ తర్వాత ఒక 6 నెలల కోర్స్ వాడిన తర్వాత కన్ను మొత్తం క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, కన్ను సరి కనపడని పరిస్థితుల్లో బాబుని తీసుకుని తైలాభిషేక ఆరాధన తీసుకొని వచ్చారు. దైవజనులు ప్రార్థించిన తర్వాత ఆ బాబే మీరు ఇప్పుడు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు, నా కన్ను మంచిగా తేటగా కనపడుతుందని. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా?